బమ్మెర పోతనామాచ్య విరచిత శ్రీమదాంధ్ర మహాభాగవతం గజేంద్రమోక్షం. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవండకుంభకు మహానందాంగనాడింభకున్ వాలిన భక్తిమృక్యద నవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాలశశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సర సిరుహాళికిన్ ఆదరముప్ప మృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్ శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతీ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిం పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టువు భారతీగిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్ సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్ శ్రీమన్నామ పయోదశ్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామాజనకామ మహోద్దామ గుణస్తోమధామ దశరథరామ. గజేంద్రమోక్షణ కథా ప్రారంభం. శుకబ్రహ్మ పరీక్షిన్ మహారాజుతో ఇలా అంటున్నాడు. చతుర్థమనువు కాలప్రసంగంబు వివరించదా. మానవాధీశ్వర మనువు నాలవవాడు తామసుండనగ ఉత్తముని భ్రాత పృథ్వీపతులు కేతు వృషనరఖ్యాత్యాదులతని పుత్రులు పద్గురధిక బలులు సత్యక హరివీర సంజ్ఞలు వేల్పులు త్రిశిఖ నామము వాడు దేవవిభుడు మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరి పుట్టే హరిమేధునకు ప్రీతి హరిణియందు గ్రహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపికాచే హరిదయా సముద్రుడకిల లోకేశ్వరుడనిన శుకుని జూచి అవని విభుడు. ఓ రాజా, ఇక 4వ మనువు కాలం సంగతి వివరిస్తాను. ఉత్తముని తమ్ముడైన తామసుడనేవాడు 4వ మనువైనాడు. అతని కొడుకులైన కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన 10 మంది బలవంతులు రాజులైనారు. సత్యకులు, హరులు, వీరులు మొదలైన వారు దేవతలైనారు. త్రిశుకుడనేవాడు దేవేంద్రుడైనాడు.
జ్యోతిర్వ్యోముడు మొదలైన వారు సప్తర్షులైనారు. విష్ణువు హరికి హరి అనే నామంతో జన్మించాడు. దయాసముద్రుడై అన్ని లోకాలకు ప్రభువైన హరి మొసలికి చిక్కిన గజేంద్రుణ్ణి విడిపించి ప్రాణాపాయం నుంచి కాపాడాడు. ఈ విధంగా చెప్పగా పరీక్షిత్తు శుకుని ఈ క్రింది విధంగా అడిగాడు. నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే, పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను, ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. మునినాథ ఈ కథాస్థితి వినిపింపుము, వినగనాకు వేడుక పుట్టెన్, వినియద కర్ణేంద్రియముల పెనుపండువు సేయ మనము ప్రీతిం పొందన్. ఏ కథలయందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సురిజనముచే, ఆ కథలు పుణ్యకథలని ఆకర్ణింపుదురు పెద్దలతిహర్షమునన్. ఈ విధంబున ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు బాదరాయణి అడిగెనని చెప్పి సభాసదులైన మునులను అవలోకించి సూతుండు పరమహర్ష సమేతుండై చెప్పే. అట్లు శుకుండు రాజునకిట్లనియే. ఓ మునీంద్ర, నీటిలో తిరిగే మొసలికి దట్టమైన అడవిలో తిరిగే ఏనుగుకు పోరాటం ఎట్లా జరిగింది? విష్ణువు గజేంద్రుని సంకటాన్ని ఏ విధంగా తీర్చాడు? ఈ కథను వినాలని నాకు కుతూహలంగా ఉంది. దీన్ని వినిపించు. చెవులకు పండువగా మనస్సుకు ప్రీతిగా వింటాను. పండితులు పుణ్యాత్ముడైన విష్ణువును గురించి చెప్పే కథలను పెద్దలు సంతోషంగా వింటారు కదా అని పరీక్షిత్తు పలికాడు. అందుకు పరీక్షిత్తుతో శుకుడు చెప్పిన కథను శౌనకాదులకు సూతుడు సంతోషంగా చెప్పసాగాడు. రాజేంద్ర విను సుధారాశిలో ఒక పర్వతము త్రికూటం బన తనరుచుండు, యోజనాయుతమగు ఉన్నతత్వంబును అంతియ వెడలుపు నతిశయిల్లు, కాంచనాయస్సార కలధౌతమయములై మూడు శృంగంబులు మనసియుండు, తటశృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు, భూరి భుజలతా కుంజ పుంజములును బ్రోసి పరతెంచు సెలయేటి మొత్తములును, మరగి తిరిగెడు దివ్య విమానములును, చరుల క్రీడించు కిన్నర చయముగలిగి. ఓ రాజేంద్ర, పాలసముద్రంలో త్రికూటము అనే అందమైన పర్వతం ఒకటుంది. అది 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు ఎత్తు కలిగి ఉంది. దానికి బంగారు, వెండి, ఇనుము నిండిన 3 శిఖరాలున్నాయి. ఆ కొండ ప్రక్కలో శిఖరాలలోనూ ఉండే రత్నాల వల్లను ధాతువుల వల్లను దిక్కులు, భూమి, ఆకాశము చిత్రమైన రంగులలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ కొండలో పెద్ద పెద్ద చెట్లు, తీగలు, పొదలు, ప్రోగుతూ పారే సెలయేర్లు, అలవాటు ప్రకారం తిరిగే దేవతల విమానాలు ఉంటాయి. దాని చర్యలలో కిన్నరులు విహారం చేస్తూ ఉంటారు. త్రికూట పర్వత వర్ణన. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుళ వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధుక తాళ తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపాశోక పలాశ నాగ పున్నాగ చెంపక శతపత్ర మరవక మల్లికామ తల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపద అంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరున్నివహాలంకృతంబును మణివాలు కానేక విమల పులిన తరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుకపిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్ధళిత శాఖికా శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బగ బలాక కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బధిరీభూత భూన భోంతరాళంబును
తుహిన కరకాంత మరకత కమలరాగ వజ్ర వైడూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరదట దరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధగజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శశ చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై ఒప్పు అపర్వత ప్రాంతమందు భిల్లీ భిల్లలులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ ఝిల్లీ హరిశరభక కిటి మల్లాద్భుత కాకూకమయమగునడవిన్. ఆ త్రికూటం దగ్గర ఉన్న అడవి నిండా చెంచిత స్త్రీలు, చెంచు పురుషులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గమృగాలు, గురుపోతులు, కొండముచ్చులు, చెమరీ మృగాలు, ఈలపురుగులు, సింహాలు, శరభాలు, సీమపందులు, కోతులు, కాకులు, గుడ్లగూబలు ఉంటాయి. అన్యాలోకన భీకరంబులు జితాశానేక పానీకముల్ వన్యేభంబులు కొన్ని మత్తతనులై వ్రజ్జా విహారాగతో ధన్యత్వంబున భూరి భూధరధరీ ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నిరుగాలిపడి కాసారావగాహార్థమై. ఆ అడవిలో కొన్ని ఏనుగులు ఇతర మృగాలకు కన్నెత్తి చూడడానికి కూడా భయంకరంగా ఉంటాయి. మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించిపోతాయి. అవి కొండ గుహలలో నుండి తిరుగాడడానికి బయలుదేరినాయి. చెర్లాటలాడుతూ దప్పికగొన్నాయి. నీళ్ల మడుగులలో దిగాలనుకున్నాయి. నీటి గాలి వచ్చే దిక్కుకు నడిచాయి. అంధకారమెల్ల అద్రి గుహాంతర వీధులందు పగలు వెరచిడాగి ఎడరు వేచి సంధ్య ఇనుడు వృద్ధతనున్న వెడలెననగా గుహలు వెడలె కరులు. చీకట్ల గుంపులు పగలంతా భయంతో కొండగుహలలో దాక్కుని సాయంకాలం సూర్యుడి శక్తి సన్నగిలడం కనిపెట్టి బయటకొచ్చాయా అన్నట్లు ఆ త్రికూట పర్వతం నుండి బయలుదేరిన ఏనుగులు ఉన్నాయి. తలగవు కొండలకైనను మలగవు సింగములకైనా మార్కొను కడిమిన్ కలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్. అక్కడి గున్న ఏనుగులు మిక్కిలి బలసంపదతో ఎదిరించే శక్తి కలిగి కొండలను ఢీకొనడానికైనా వెనుదీయవు. సింహాలను ఎదిరించి నిలుస్తాయి. పిడుగులను సైతం లెక్క చేయకుండా ముందంజ వేస్తాయి. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోర భల్లూకముల్ గుహలు జొచ్చు భూదారముల నేల బొరియలలోడాగు హరిదంతములకేగు హరిణచయము మడువుల చొరబారు మహిష సంఘంబులు గండ శైలంబుల కపులు ప్రాకు వల్మీకములు జొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు వెరచి చమరీ మృగంబులు విసరువాల చామరంబుల విహరణ శ్రమమువాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలివారిన మాత్రాన జాలిబొంది. ఆ మదపుటేనుగులు భయంకరంగా విహరిస్తున్నాయి. వాటి గాలి సోకితే చాలు భయపడిపోయి పులులన్నీ పొదలలో దూరతాయి. భీకరమైన ఎలుగుబంట్లు గుహలలో దూరతాయి. అడవి పందులు గోతులలో దాక్కుంటాయి. జింకలు దిక్కులు పట్టిపోతాయి. అడవి దున్నలు మడుగుల్లో చొరబడతాయి. కోతులు కొండరాళ్లపైకి ఎగబాకుతాయి. అడవిలోని పాములు పుట్టలలో దూరతాయి. నెమళ్ళు ఆకాశానికి ఎగురుతాయి. సవరపు మెకాలు తమ తోకకుచ్చుల చామరాలతో ఏనుగుల శ్రమ తీరేలా విసురుతాయి. మదగజ దానామోదము కదలని తమకముల ద్రావి కడుపులు నిండన్ పొదలుచు తుమ్మెద కొదమల కదుపులు జుమ్జుమ్మటంచు గానము చేసెన్.
పడుచు తుమ్మెదల గుంపులు ఆ మదపుటేనుగుల సుగంధాల మదజలధారలు కమ్మగా కడుపుల నిండా తాగి సంతోషంతో జుమ్ జుమ్మని పాడుతున్నాయి. తేటియొకటి ఒరు ప్రియకును మాటి మాటికిని నాగమదజల గంధం వేటికని తన్ను పొందెడి బోటికి నందించు నిండు బోటుతనమునన్ అంగీకృత రంగన్మాతంగీ మదగంధమగుచు తద్దయువేట్కన్ సంగీత విశేషంబుల భృంగీగణమొప్పే మ్రాను పెట్టెడి మాట్కిన్. తుమ్మెదలు ఇంపైన ఏనుగుల మదజల గంధాలను ఎంతో వేడుకతో ఆస్వాదిస్తూ కదలకుండా ఝంకారం చేస్తున్నాయి. వల్లభలు పారి మునుపడ వల్లభమని ముసరిరేని వారణదానం వల్లక మధుకర వల్లపులుల్లంబుల పొందిరెల్లా ఉల్లాసంబుల్. ఏనుగుల మదజలానికి ఆడుతుమ్మెదులు ఆత్రంగా పోయి ముసురుకున్నాయి. అందుకు ఆశపడకుండా మగతుమ్మెదులు నిండుగా తమ మనస్సులో సంతోషపడ్డాయి. కలభంబుల్ చెరలాడు పల్వలములాఘ్రాణించి మటాడుచున్ ఫలభూజంబులు రాయుచున్ చివురు జొంపంబుల్ వడిన్మేయుచున్ పులులం కారెను పోతులన్ మృగములం పోనీక శిక్షించుచుం కొలకుల్జొచ్చి కలంచుచున్ గిరులపై గొబ్బిళ్ళు గోరాడుచున్. గున్న ఏనుగులు చర్లాటలాడుతున్నాయి. పచ్చిక బయళ్ళని వాసన చూసి తొక్కుతున్నాయి. పళ్ళ చెట్లని రాసుకుపోతూ చిగుళ్ళు గబగబా మేసేస్తున్నాయి. పులుల్ని, అడవి దున్నల్ని, జింకల్ని తప్పించుకుపోనీయక నిలిపి శిక్షిస్తున్నాయి. మడుగులలో దిగి కలచివేస్తున్నాయి. కొండల మీద వినోదంగా విహరిస్తున్నాయి. తొండంబుల మదజలవృత గండంబుల కుంభములను కట్టన చేయన్ కొండలు తల క్రిందై పడు బెండుపడున్ దిశలు చూచి బెగడున్ జగముల్. తొండాలతో మదజలం నిండిన చెక్కిళ్లతో కుంభస్థలాలతో ఆ మదగజాలు ఢీకుంటుంటే కొండలు తలకిందులవుతాయి, దిక్కులు బద్దలవుతాయి, లోకాలు భయపడిపోతాయి. ఎక్కడ చూచిన లెక్కకు ఎక్కువయ్యి అడవి నడచు ఇభయూతములో ఒక్క కరినాథుడెడతెగి చిక్కెనొక కరేణుకోటి సేవింపంగన్. ఆ అడవిలో ఎక్కడ చూచినా లెక్కలేనన్ని ఏనుగులు తిరుగుతూ ఉన్నాయి. వాటిలో ఒక గజేంద్రుడు విడిపోయి వెనకబడ్డాడు. ఆడ ఏనుగులు అనేకం సేవిస్తూ అతని వెంట ఉన్నాయి. ఇట్లు వెనుక ముందట ఉభయ పార్శ్వంబుల దృశార్థితంబులై అరుగుదెంచు ఏనుంగు గములంగానక తెరంగు దప్పి తొలంగుడు పడి ఈశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు కాకుండుటం చేసి తానును తన కరేణు సముదయంబును ఒక్క తెరువైపోవుచు పల్వలంబుల లేత పచ్చిక మచ్చిక చెలుల కందించు అచ్చికములేక ఇవురు జొంపముల క్రొవ్వెలయు పూగొమ్మల ప్రాణవల్లభలకు పాలుపెట్టు ఘనదాన శీతల కర్ణతాళంబుల దయితల చెమటార్చు తనువులరసి మృదువుగా కొమ్ముల మెల్లన గళములు నివురుచు ప్రేమతో నెరపు వలపు పిరుదు చక్కట్ల డగ్గరి ప్రేమతో డడాసి మూర్కొని దివికి తొండంబు చాచు వెద వివేకించు క్రీడించు విశ్రమించు మత్త మాతంగ మల్లంబు మహిమతోడా తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతుల కుచములపై ఎద కుంగులీగా తన యాన గంభీరతకు చాలక అబలల యానంబులందెల నండగొనగా తన కరశ్రీగని తలకి బాలల చిరుతొడలు మేఘల దీప్తి తోడు బిలువా తనదంత రుచి కోడి తరుణుల నగవులు ముఖచంద్రదీప్తుల ముసుగు దిగువా
తనదు లావణ్య రూపంబు తలచి చూడ అంజనాభ్రము కపిలాది హరిదిభేంద్ర దయితలందరూ తన వెంట దగిలి నడువా కుంభి విభుడొప్పే ఒప్పుల కుప్పబోలే కుంభి విభుడొప్పే ఒప్పుల కుప్పబోలే. మరియు నానాగహన విహరణ మహిమతో మదగజేంద్రంబు మార్గంబు తప్పి పిపాసాపరాయత్త చిత్తంబున మత్త కరేణువుల మొత్తంబును తానును చనిచని అటకాంచన్ కరిణీ విపుండు నవఫుల్లాంభోజ కల్హారమున్ నటదిందిందిరవారమున్ కమఠమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాలసాల సుమనో వల్లీ కుటీతీరమున్ చటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబు కాసారమున్. అలా వెళ్ళి ఒకచోట గజేంద్రుడు ఒక కాసారాన్ని చూచాడు. ఆ కాసారంలో కొత్తగా విచ్చుకున్న కమలాలు ఉన్నాయి. అక్కడ తుమ్మెదల గుంపులు తిరుగుతూ ఉన్నాయి. ఆ నీళ్లల్లో తాబేళ్ళు, చేపలు, గొప్ప గొప్ప మొసళ్ళు తిరుగుతూ ఉన్నాయి. హంసలు, చక్రవాకాలు, కొంగలు విహరిస్తున్నాయి. దాని గట్టుపై మర్రి, తాడి, మామిడి, మద్ది, పూలతీగలు, పొదరిండ్లు ఉన్నాయి. ఇట్లనన్య పురుష సంచారంబై నిష్కళంకంబైన ఆ పంకజాకరంబు పొడగని తోయజ గంధంబు తోగిన చల్లని మెల్లని గాట్పుల మేనులలరా కమల నాళాహార విమల వాక్కలహంసరవములు చెవుల పండువులు చేయా ఫుల్లదిందీవరాంభోరు హామోదంబు ఘ్రాణరంధ్రంబుల గారవింప నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గహ్వరముల వాడుదీర్ప త్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవమీక్షణములకును విందుసేయా అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయూధంబు మడుగుజొచ్చే. నిర్మానుష్యమైన ఆ అందమైన కాసారాన్ని మదపుటేనుగులు చూచాయి. వాటి శరీరాలకు పద్మాల సుగంధంతో కూడిన చల్లని పిల్లగాలులు హాయిని కలిగించాయి. తామర తుండ్లు తిని రాయంచలు చేసే శబ్దాలు చెవులకు పండుగ కలిగిస్తున్నాయి. విరిసిన కలువల పద్మాల వాసనలు ముక్కులకు తృప్తిని కలిగించాయి. స్వచ్ఛమైన అలల నుండి వెలువడిన నీటి తుంపరలు దప్పిక తీర్చాయి. ముల్లోకాలలోనూ సరికొత్త సొగసుతో ఆ సరోవరపు శోభ కనులకు ఆనందాన్నిచ్చింది. మదపుటేనుగులు పంచేంద్రియాల జ్ఞానాన్ని మరచి ఆ మడుగులోకి దిగాయి. తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీటింద్రావెన్. ఆ ఏనుగుల గుంపు తొండాల నిండా నీళ్లు నింపుకొని చెక్కిళ్ల మీద చల్లుకున్నాయి. గట్టిగా గళగళమని చప్పుళ్ళు చేస్తూ తమ పెద్ద పెద్ద కడుపుల నిండా నీళ్లు తాగాయి. అప్పుడు ఈభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండబ మార్గంబునకెత్తి నిక్కి వడినుడ్డాడించి పింజింప ఆరభటిన్ నీరములోన పెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్. ఆ సమయంలో గజరాజు తొండంలోకి నీళ్లు పీల్చుకున్నాడు. ఆకాశం కేసి తొండాన్ని ఎత్తి నిక్కించి పుక్కిలించి ఆ నీటిని వేగంగా పైకి చిమ్మాడు. ఆ వడికి నీటితో పాటు పైకెగిసిన పీతలు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాటక రాశిని పట్టుకున్నాయి. దేవతలు అది చూచి ఆశ్చర్యచకితులయ్యారు. మరియును అగ్గజేంద్రంబు నిరర్గళ విహారంబున కరిణీకరోజ్జిత కంకణచ్చటదోగి సెలయేటి నీలాద్రి చెలువుదెగడు హస్తినీ హస్త విన్యస్త పద్మంబుల వేయి కన్నుల వాని వెరవు చూపు కలభ సముత్కీర్ణ కల్హార రజమున
కనకాచలేంద్రంబు ఘనతదాల్చు కుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజ మండన ప్రభవహించు మదకరేణు ముక్త మౌక్తిక శుక్తుల మెరగు మొగిలుతోడ మేలమాడు ఎదురులేని గరిమ ఇభరాజ మల్లంబు వనజ గేహకేళి వ్రాలునపుడు. అలా గజరాజు ఎదురు లేకుండా పద్మాల సరోవరంలో విహరిస్తున్నాడు. అప్పుడు ఆడ ఏనుగులు అతని మీద నీళ్లు చల్లాయి. ఆ నీటిలో తడిసిన అతడు సెలయేళ్లతో ఒప్పిన నీలగిరిలా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతని దేహం నిండా కల్వపూలు నింపాయి. వాటితో సహస్రాక్షుడైన ఇంద్రునిలా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతనిపై కమలాల పుప్పొడి చల్లాయి. దానితో అతడు బంగారు కొండలా గొప్పగా ఉన్నాడు. ఆడ ఏనుగులు అతనిపై కలువతుండ్లు పరిచాయి. వాటితో అతడు సర్పాలు ధరించిన శివునిలా ప్రకాశిస్తున్నాడు. ఆడ మత్తేభాలు అతని మీద ముత్యాల చిప్పలు విసిరాయి. దానితో అతడు మెరుపు తీగలతో కూడిన మేఘాన్ని మించిపోయాడు. మరియును ఆ సరోవర లక్ష్మి మదగజేంద్ర వివిధ విహార వ్యాకులిత నూతన లక్ష్మీ విభవయే అనంగా విద్యానిరూఢ పల్లవ ప్రబంధ పరికంపిత శరీరాలంకారయగు కుసుమ కోమలియునుంబోలే వ్యాకీర్ణ చికుర మత్త మధుకర నికరయు విగతరస వదనకమలయు నిజస్థాన చలిత కుచరథాంగ యుగళయు లంపటిత జఘన పులినతలయు అయ్యుండే అంతా భుగ భుగాయిత భూరి బుద్బుదచ్చటలతో కదలుచు దివికి భంగంబులెగయ భువన భయంకర ఫూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి వెగడా వాల విక్షేప దుర్వార ఝంఝానిల వశమున ఘుమఘుమావర్తమడరా కల్లోలజాల సంఘట్టనంబుల తటీ తరుమూలంబులై ధరణిగూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి పరాజు నొడిసి పట్టే. ఒక ముసలిరాజు ఆ మడుగులో ఒక మూల దాక్కొని గజరాజును చూశాడు. భుగభుగమని చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిసిపడేలా పైకి ఎగిరాడు. మొసళ్ళు చేపలు భయపడేలా లోకానికి భీతి కలిగేలా ఫుత్కారం చేశాడు. వడికి లేచిన గాలి ఘుమ్ ఘుమ్మని సుడిగుండాలు లేచేలా తోకను ఊపాడు. హుంకారం చేస్తూ కుప్పించి ఎగిరాడు. రాహువు సూర్యుణ్ణి పట్టుకున్నట్లుగా ఆ మొసలిరాజు గజరాజుని ఒడిసి పట్టుకున్నాడు. వడి తప్పించి కరీంద్రుడు నిడుద కరంబెత్తి వ్రేయ నీరాటంబుం పొడవడగినట్లు జలములబడి కడు వడిబట్టే పూర్వ పదయుగళంబున్. గజేంద్రుడు మొసలి పట్టు నుండి తప్పించుకున్నాడు. తన పొడవైన తొండాన్ని ఎత్తి కొట్టాడు. ఆ దెబ్బకి మొసలి బలం అయిపోయినట్లు నీళ్లల్లో పడిపోయింది. అంతే వేగంతో మళ్ళీ గజరాజు ముందరి కాళ్లను మొసలి పట్టుకుంది. పదములు పట్టినన్ తలకు బాటొక ఇంతయులేక శూరతన్ మదగజవల్లపుండు ధృతిమంతుడు దంతయుగంత ఘట్టనం జదరగ చిమ్మే అమ్మకరి చిప్పలు పాదులు తప్పనొప్పరన్ వదలి జలగ్రహంబు కరివాలము మూలము జీరే కోరలన్. మొసలి తన కాళ్ళు పట్టుకోగా గజరాజు ఏమాత్రం తడబాటు చెందలేదు. ధైర్యంగా తన దంతాల మొనలతో బలంగా మొసలి దేహం మీద చిప్పలు కదిలిపోయేలా పొడిచాడు. మొసలి పట్టు తప్పింది. వెంటనే మొసలి ఏనుగు కాళ్ళు వదిలి తోకని గోరులతో చీరింది. కరి దిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి దిగుచు కర కరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుతల భటులరుదుపడన్. మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టుపైకి ఈడ్చింది. రెండూ ద్వేషం పట్టుదలలు పెంచుకున్నాయి. మొసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగుని మొసలి తట్టుకోలేదు అనుకుంటూ పాతాళ భూలోకాలలోని శూరులు ఆశ్చర్యపోయారు. ఇట్లు కరిమకరంబులు రెండును
ఒండొండ సముద్దండ దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును గిరిగిరియునుందాకి పిరుతివియక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునంబట్టుచు వెలికి లోనికిందిగుచుచూ కొలంకు కలంకం పొందక కడువడి నిట్టట్టబడి తడబడక బుడబుడాను కారంబులై బుగులు బుగుల్లను చుచప్పుళ్లతో నురువులు గట్టుచూ జలంబులుప్పరం బెగయం చప్పరించుచు తప్పక వదన గహ్వరంబుల నప్పళించుచు నిశిత నిశాంత దురంతదంత కుంతంబుల నింతంతలు తునియలై నెప్పళంబునం బునుక చిప్పలు కుదుళ్ళు దప్పి రక్తంబులు గ్రమ్ముదేర హుమ్మని ఒక్కుమ్మడింజిమ్ముచు ఇతరేతర సమాకర్షణంబులం గదలక పదంబుల మొదలి పట్టు వదలక కుదురై వర్తించుచు పరిభ్రమణ వేగంబున జలంబులందిరుగుచు మకర కమఠ కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా నుండొంటిందాకు రభసంబున నిక్కలుబడ మ్రక్కందొక్కుచు మెండుచెడి బెండుపడి నాచు గుల్ల తిప్ప తుండంబుల పరస్పర తాడనంబులకు అడ్డంబుగా నొడ్డుచు నోల మాసగొనక గెలుపు తలంపులు బెటిదంబులై రెట్టింప అహోరాత్రంబులుంబోలే క్రమక్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులై నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై పోరుచున్న సమయంబున జవమును జలమును బలమును వివిధములుగా పోరు కరటి వీరతకు భువిన్ దివి మకర మీన కర్కట నివహములొక్కటన మిత్ర నిలయము పొందెన్. గజరాజు మిక్కిలి చురుకుదనంతో పట్టుదలతో అనేక విధాలుగా మొసలితో యుద్ధం చేస్తున్నాడు. అతని పరాక్రమం చూచి బెదరిపోయి ఆకాశంలోని మకర మీన కర్కాటక రాసులు ఒక్కసారిగా సూర్యమండలంలో దూరాయి. ఆటోపంబున చిమ్ము రొమ్మగల వజ్రాభీల దంతంబులన్ తాటించున్ మెడ చుట్టిపట్టి హరిదోర్దండాభశుండాహతిన్ నీటన్ మాటి మాటికిన్ దిగువగా నీరాటమున్ నీటి పోరాటన్ నోటమిపాటు చూపుట కరణ్యాటంబు వాచాటమై. గజేంద్రుడు నీటిలోకి మాటిమాటికి లాగుతున్న మొసలిని నీటి పోరాటంలో ఓడించాలని గగ్గోలు చేశాడు. దానిని వేగంగా వజ్రాయుధం లాంటి తన భయంకరమైన దంతాగ్రాలతో దాని రొమ్ము పగిలేలా చిమ్మి పొడిచాడు. ఇంద్రుని భుజం లాంటి తన తొండంతో దాని మెడను చుట్టి విసిరికొట్టాడు. అప్పుడు మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరునిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు మగలు తగులుగారే మగువలకును. ఆ సమయంలో మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడానికి కాళ్లాడక ఆడ ఏనుగులు ఊరకని చూస్తూ ఉండిపోయాయి. ఆలుమగలకు మధ్య ఉండే బంధం విడరానిది కదా. అంతా జీవనంబు తనకు జీవనంబైయుంట అలవు జలమునంత కంతకెక్కి మకరముప్పే డస్య మత్తేభమల్లంబు బహుళపక్షసీత భానుపగిది. మొసలికి బ్రతుకు తెరువు నీళ్లే కదా, అందుకని దానికి క్రమంగా బలము పట్టుదల పెరిగాయి. గజరాజు కృష్ణపక్ష చంద్రుని వలె తగ్గిపోసాగాడు. ఉరుకున్ కుంభయుగంబుపై హరిక్రియన్ హుమ్మంచు పాదంబులన్ నెరయన్ కంఠము వెన్నుదన్ను యగయున్ హేలాగతిన్ వాలముంచరచున్ ఉగుగదాకు ముంచు మునుగున్ శల్యంబులుం దంతముల్ విరుగన్ రేచుచు పొంచి పొంచి కదియున్ వేదండ యూధోత్తమున్. మొసలి సింహంలా హుంకరించి ఒక్క ఉదుటున గజేంద్రుని కుంభస్థలంపైకి ఉరుకుతుంది. పాదాల మధ్య దూరి గిరగిరా తిరుగుతుంది. మెడని వీపుని తన్నుతుంది. సులువుగా ఎగిరి తోక కొరుకుతుంది. నలిగిపోయేలా ఢీ కొడుతుంది. నీళ్లల్లో ముంచుతుంది. తాను మునుగుతుంది. దాగి దాగి మీద పడుతుంది. ఎముకలు దంతాలు విరిగేలా కొడుతుంది. పొడగానం బడకుండడాగు వెలికింపోవంగ తానడ్డమై పొడచూపున్
చరణంబులం పెనగొనున్ పోరాక రారాక బెగ్గడిలం కులగదాచు లేచు తరి నుద్ఘాటించు లంఘించు బల్విడి చీరున్ తలగున్ మలంగు ఒడియన్ వేధించు క్రోధించుచున్. మొసలి కనపడకుండా నీళ్లలో దాగి ఉంటుంది. ఏనుగు గట్టుపైకి పోతుంటే అడ్డంగా వస్తుంది. కనపడి కాళ్లకు చుట్టుకుపోతుంది. అటూ ఇటూ కదలకుండా చేసి భయంతో కూలిపోయేలా తోకతో కొడుతుంది. లేచినప్పుడు ఒళ్ళు జాడించి పైకి గెంతుతుంది. చటుక్కున తప్పుకుంటుంది. గోళ్లతో గీరుతుంది. ఒడిసి పట్టి వేధించి కోపం చూపెడుతుంది. ఇట్లు విస్మిత నక్రచక్రంబై నిర్వక్ర విక్రమంబున అల్పహృదయ జ్ఞాన దీపంబునతిక్రమించు మహామాయాంధకారంబునుంబోలే అంతకంతకు నుత్సాహ కలహ సన్నాహ బహువిధ జలావగాహంబైన గ్రాహంబు మహాసాహసంబున పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబుం పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబనరతిం క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. మహాయోగి వాయువులు బంధించి తన పంచేంద్రియాల ఆడంబరాన్ని అణగార్చి బుద్ధి అనే తీగకు మారాకు పట్టించి పట్టుదలగా దుఃఖరాహిత్య ఆనందమయ పరబ్రహ్మ పదాన్ని అందుకొని ఆనందిస్తాడు. అలానే మొసలి తన రెండు కాళ్ళు నేల మీద గట్టిగా ఆనించి ఊపిరి బిగబట్టి పట్టిన ఏనుగు కాళ్లను వదలకుండా జయింపరానిదై విజృంభించింది. వనగజంబునెగచు వనచారి బొడగని వనగజంబగాన వజ్రిగజము వెలనై సురేంద్రువేచి సుధాంధులు పట్టనీక బయలు ప్రాకే. జలచరమైన ఆ మకరం వనచరమైన ఏనుగును నీళ్లలోకి లాగడాన్ని చూచిన జలం నుండి పుట్టిన ఇంద్రుని ఏనుగు ఐరావతం తెల్లబోయింది. దేవేంద్రుని పడవేసి దేవతలు పట్టుకోవడానికి వచ్చినా చిక్కకుండా అటూ ఇటూ ఆకాశంలో పరిగెత్తసాగింది. ఊహకలంగి జీవనపుటోలమునంబడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము బొందు దేహిక్రియా దీనదశన్ గజముండే భీషణగ్రాహ దురంతదంత పరిఘట్టిత పాదకురాగ్రశల్యమై. బ్రతుకు తెరువులో పడిపోయి మోహం అనే తీగచే కట్టబడిన పాదాలను విడిపించుకోవడం చేతకాక సందేహానికి గురి అయిన జీవుడి వలె గజేంద్రుడు భయంకరమైన ఆ మొసలి కోరలకు చిక్కి శల్యావశిష్టమైన కాలిగిట్టలు కలవాడై దీనంగా అలమటిస్తున్నాడు. ఈ విధంబున అలయక సొలయక వేసట నొలయక కరిమకరితోడనుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్. ఇలా గజరాజు రాత్రులు పవళ్ళు సంధ్యలు ఎడతెగకుండా 1000 సంవత్సరాల పాటు అలసిపోకుండా సోలిపోకుండా విసిగిపోకుండా తీవ్రంగా మొసలితో యుద్ధం సాగించాడు. పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరిబలముం చింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరం జాలరాదంచు సవ్యధమై ఇట్లను పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్. గజరాజు గొప్ప బలంతో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి చివరకు చితికిపోయాడు. తన సత్తువ శత్రువు బలం సరిపోల్చుకుని ఆలోచించుకున్నాడు. అనవసర ప్రయత్నాలు నాకు ఎందుకు, దీనిని జయించడం సరిసమంగా పోరాడడం నాకు రెండూ సాధ్యం కాదు అని దుఃఖించాడు. పూర్వజన్మల పుణ్యఫలం వలన కలిగిన మేలైన జ్ఞానం వల్ల అతడు ఈ విధంగా అనుకోసాగాడు. ఏ రూపంబున దీని గెల్తూ ఇక మీ దేవేల్పు చింతింతు ఎవ్వారించీరుదు ఎవ్వరడ్డము ఇక ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపంతగువారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మృక్యద దిక్కుమాలిన మొరాలింపం ప్రపుణ్యాత్మకుల్. ఈ మొసలిని ఏ విధంగా జయించగలను? ఇకపై నేను ఏ దేవుణ్ణి ప్రార్థించను, ఎవరిని పిలవాలి, నన్ను ఎవరు రక్షిస్తారు? సర్వసమర్థులై నా వంటి దిక్కులేని వారిని రక్షించే వారికి నమస్కరిస్తాను.
నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి మద్దానంబః పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక ఈ నీరాశ నిటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా. చాలా కాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతూ ఉన్నాను. 10 లక్షల కోట్ల అడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. నా దాన జలధారలతో బలంగా పెరిగిన మంచి గంధపు చెట్ల నీడలలో సుఖంగా ఉండకుండా నీటి మీద ఆశతో ఇక్కడికి ఎందుకు వచ్చాను? భగవంతుడా, చాలా భయం వేస్తోంది. ఎలాగో ఏమిటో. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు అర్థిదలంతున్. ఒకసారి లోకాలను సృష్టి చేసి ఇంకొకసారి తనలో చేర్చుకుంటూ ఆ లోకాలు రెండూ తానే అయి అన్ని విషయాలను ఆలోకిస్తూ ఆత్మలకు ఆత్మయైన ఆ పరమాత్ముని ఆసక్తితో ధ్యానం చేస్తాను. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతున్. లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరూ గడచిన అనంతరం ఆ కారు చీకట్లకు అవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవడాడు మునులు దివిజులున్ కీర్తింపనేరరెవ్వని వర్తనము ఒరులెరుగరట్టివానిను తింతున్. అనేక వేషాలు వేసే నర్తకుడిలాగా పెక్కు రూపాలతో ఎవరు క్రీడిస్తూ ఉంటారో, ఋషులు దేవతలు ఎవరి గొప్పతనాన్ని వర్ణించలేరో, ఎవరి ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో అట్టి మహాదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను. ముక్తసంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్యపదము వాడు దిక్కు నాకు. ప్రపంచంతో సర్వసంబంధాలు వదిలివేసిన మునులు, భగవద్దర్శనం కోరేవారు, సమస్తమైన జీవుల మేలు కోరేవారు, మంచి మనసు కలవారు, సాటిలేని వ్రతాలను ఆచరించి ఎవరి పాదాలను సేవిస్తారో అట్టి భగవంతుడు నాకు దిక్కు. భవము దోషంబు రూపంబు కర్మంబు ఆహ్వయమును గుణములెవ్వనికి లేక జగముల కలిగించు సమయించు కొరకునై నిజమాయ ఎవ్వడిన్నియును దాల్చు ఆ పరేశునకు అనంత శక్తికి బ్రహ్మకు ఇద్ధరూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి ఆత్మరుచికిని పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటలను ఎరుకల మనముల చేరంగగా నిశుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చువానికేనొనర్తు వందనములు. భగవంతునికి పుట్టుక, పాపము, ఆకారము, కర్మలు, నామాలు, గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించడానికి, నశింపజేయడానికి తన మాయాప్రభావంతో ఇవన్నీ ధరిస్తాడు. అతడు పరమేశ్వరుడు, అంతులేని శక్తి కలవాడు, బ్రహ్మ, నిండైన రూపం కలవాడు, ఈ రూపమూ లేనివాడు, చిత్రమైన ప్రవర్తన కలవాడు, సర్వసాక్షి, ఆత్మప్రకాశమైనవాడు, పరమాత్మ, పరబ్రహ్మ, మాటలకు ఊహలకు అందనివాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిచేరదగినవాడు, మరియు నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలను మెచ్చేవాడు అయినట్టి ఆ దేవదేవునకు నేను నమస్కారాలు చేస్తాను.
శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణభర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యునకు అధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టకధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయా సింధుమతికి మూల ప్రకృతికాత్మమూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి నెరిన సత్యమనెడి నీడతో వెలుగుచునుండు నెక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు. భగవంతుడు శాంతస్వరూపుడు, పరలోక సౌఖ్యప్రదాత, మోక్షానికి అధిపతి, నిర్విశేషుడు, దుష్టులకు భయంకరుడు, సంసారబద్ధులకు అందనివాడు, సర్వగుణధర్మాలు కలవాడు, సరళ స్వభావి, విశేషమైన జ్ఞానము కలవాడు, సర్వేంద్రియాల కార్యాలను చూచేవాడు, సమస్తానికి ప్రభువు, బహుక్షేత్రజ్ఞుడు, దయారసానికి సముద్రం వంటివాడు, సర్వానికి ఆదిమూల పురుషుడు, ఆత్మకు ఆధారమైనవాడు, సకల ఇంద్రియాలకు నియామకుడు, దుఃఖాన్ని తొలగించేవాడు, మాయా అనే నీడతో ప్రకాశించే బహునేర్పరి, మిక్కిలి గొప్పవాడు, సమస్తానికి ఆదిబీజమైనవాడు, తనకి మూలకారణం ఏదీ లేనివాడు, అట్టి ఆ దేవదేవునికి నన్ను కాపాడమంటూ నమస్కరిస్తున్నాను. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరుగక సద్యోగ విభాసిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరము భజింతున్. యోగీంద్రులు యోగం అనే అగ్నితో తమ సర్వ పూర్వకర్మలను కాల్చివేసి ఇతరమైనది మరేదీ తలచకుండా ప్రకాశించే తమ మనస్సులలో ఆ దేవదేవుని చూస్తూ ఉంటారు. అట్టి ఆ మహానుభావుడిని నేను సేవిస్తాను. సర్వాగమాంనాయ జలధికి అపవర్గమయునికి ఉత్తమ మందిరునకు సకల గుణారణిచ్ఛిన్న బోధాగ్నికి తన ఎంతరాజిల్లు ధన్యమతికి గుణలయోద్దీపిత గురుమానసునకు సంవర్తిత కర్మ నిర్వర్తితునకు దిశలేని నాబోటి పశువుల పాపంబులడచువానికి సమస్తాంతరాత్ముడై వెలుంగువానికి అచ్చిన్నునకు భగవంతునకు తనూజ పశు నివేశదార సక్తులైన వారి కందగరాని వానికాచరింతు వందనములు. పరమేశ్వరుడు సమస్త ఆగమాలు వేదాలు అనే నదులకు సంగమరూపమైన సముద్రము వంటివాడు, మోక్షస్వరూపుడు, గొప్ప గుణాలకు నిలయమైనవాడు, ఆరణి కొయ్యలలోని అగ్నివలే సుగుణాలలో దాగి ఉండేవాడు, స్వయం ప్రకాశకుడు, గొప్ప మనస్సు కలవాడు, ప్రళయాన్ని సృష్టిని నడిపేవాడు, నాలాంటి ఏ దిక్కు లేని జీవుల పాపాలను శమింపజేసేవాడు, సర్వులలోనూ ఆత్మయై వెలుగువాడు, నాశనం లేనివాడు, పూజింపదగినవాడు, భార్యాపుత్రులు ఇల్లు పశువులు వంటి వాటి యందు ఆసక్తి కలవారికి అందరానివాడు. అటువంటి ప్రభువునకు నేను నమస్కారం చేస్తాను. వరధర్మ కామార్థ వర్జిత కాములై విబుధులెవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురు చేరి కాంక్షించు వారి కవ్యయ దేహమిచ్చునెవ్వాడు కరుణ ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతురు ఆనందవార్ధి మగ్నాంతరంగులే కాంతులెవ్వని ఏమియు కోరక భద్రచరితంబు పాడుచుందురు ఆ మహేషు ఆద్యు అవ్యక్తు అధ్యాత్మయోగగమ్యు పూర్ణు ఉన్నతాత్ము బ్రహ్మమైన వాని పరుని అతీంద్రియు ఈశు స్థూలు సూక్ష్మునే భజింతు పావకుండర్చుల భానుండు దీప్తుల ఎభంగి నిగిడింతురెట్లడంతురు ఆక్రియ ఆత్మకరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల అఖిల జంతుగణముల జగముల ఘననామరూప భేదములతో మెరయించి తగనడంచు ఎవ్వడు మనము బుద్ధీంద్రియంబులు తానయై గుణ సంప్రవాహంబు నెరపు స్త్రీ నపుంసక పురుషమూర్తియును కాక తిర్యగమర నరాది మూర్తియును కాక కర్మగుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక అన్నియుతానగు విభుదలంతు అగ్ని మంటలను
సూర్యుడు వెలుగుని ప్రసరింపజేసి మళ్ళీ శమింపజేసే విధంగానే భగవంతుడు తన కిరణాల చేత బ్రహ్మదేవుడు మొదలైన దేవతలను, సకల జీవరాశులను, సమస్త లోకాలను నానా విధాలైన నామరూప భేదాలతో సృష్టించి లయింపచేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయి గుణాలను ప్రవర్తింపజేస్తాడు. ఆయన స్త్రీ, పురుష, నపుంసక, జంతు, దేవతల, నరుల మొదలైన వాటిలో ఏ ఒక్క రూపము కలవాడు కాదు. ఆయన కర్మ గుణభేదాలకి, సత్తుకి అసత్తుకి అతీతుడు. అంతేకాకుండా అవి అన్నీ కూడా తానే అయి ఉంటాడు. అటువంటి ప్రభువుకు నమస్కరిస్తాను. కలడందురు దీనులయడా కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడివాడు కలడో లేడో కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డ పడరాడె నలిన సాధువుల చేబడిన సాధుల కడ్డ పడెడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు అఖిల రూపముల్ తన రూపమైనవాడు ఆది మధ్యంతములు లేక అడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వున విశ్వున్ శాశ్వతు అజు బ్రహ్మ ప్రభునీశ్వరునిం పరమపురుషునే భజియింతున్ అని పలికి తన మనంబున గజేంద్రుడు ఈశ్వర సన్నిధానంబు కల్పించుకొని ఇట్లనియే లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చే తను ఉండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పనితః పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక రావే ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల శరణార్థులకు ఓయనుదట పిలిచిన సర్వము కనుదట సందేహమయ్యే కరుణావార్ధీ ఓ దయాసాగరా నీవు సర్వప్రాణుల పిలుపులు వింటావట వారిపై దయచూపడానికి పోరాని చోట్లకు కూడా పోతావట శరణన్న వారికి వెంటనే ఓ అని అంటావట కానీ ఇప్పుడు ఇదంతా సత్యమేనా అని అనుమానంగా ఉంది ఓ కమలాప్త ఓ వరదా ఓ ప్రతిపక్ష విపక్ష దూరా కుయ్యో కవియోగి వంద్యా సుగుణోత్తమా ఓ శరణాగతామరానోకః ఓ మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావా రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే అని పలికి మరియు అరక్షిత రక్షకుండైన ఈశ్వరుండాపన్నుండైన నన్ను కాచుగాక అని నింగి నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగడించుచు భయలాలకించుచు అగ్గజేంద్రుండు మొరచేయుచున్న సమయంబున విశ్వమయతలేమీ వినియు ఊరకయుండిరి అంబుజాసనాదులడ్డుపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డ పడదలంచే
ఆ సమయంలో బ్రహ్మదేవుడు మొదలగు వారికి విశ్వమంతా నిండి ఉండే గుణం లేకపోవడం వల్ల గజరాజు మొర విని కూడా వారు అడ్డుపడకుండా ఊరికే ఉండిపోయారు. విశ్వమంతా వ్యాపించేవాడు ప్రభువు విజయశీలి అయిన విష్ణువు భక్తుడైన గజరాజును రక్షించాలని నిశ్చయించుకున్నాడు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహీయన కుయ్యాలించి సంరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతింబన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరిచెలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై ఇట్లు భక్తజనపాలన పరాయణుండును నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును అగు నారాయణుండు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబులాకర్ణించి లక్ష్మీకాంతా వినోదంబులం తగులు చాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి గజేంద్ర రక్షాపరత్వంబునంగీకరించి గగనంబున కుద్గమించి వేంచేయునప్పుడు తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధవ్రాతమున్ దాని వెన్కను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖచక్రనికాయంబును నారదుండు ధ్వజినీ కాంతుండురా వచ్చిరొయ్యనా వైకుంఠపురంబునం గలుగు వారాబాల గోపాలమున్ తదనంతరంబా ముఖారవింద మకరంద బిందు సందోహ పరిష్యందమానానందేందిందిరయగు అయ్యిందిరాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాణ సంయాన చేలాంచలయై పోవుచు తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెను మృత్సులు మృత్యలించిరొకలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధికారించిరో దుర్జనుల్. ఎందుచేతనో విభుడు తాను వెళ్లే చోటు చెప్పడం లేదు. దిక్కులేని స్త్రీల దీనాలాపాలు విన్నాడో ఏమో. దుర్మార్గులైన దొంగలు ఎవరైనా వేదాలను దొంగిలించారేమో. దేవతల రాజధాని అమరావతిపై రాక్షసులు దాడి చేశారేమో. విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అంటూ దుర్మార్గులు భక్తులను బెదిరిస్తున్నారో ఏమో అని అనేక విధాలుగా లక్ష్మి సందేహపడసాగింది. అని వితర్కించుచూ తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో శాటీ ముక్త కుచంబుతో అదృఢ చెంచత్కాంచితో శీర్ణలాలాటాలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటిందు ప్రభతో ఉరోజభర సంకోజద్విలగ్నంబుతోన్ అడిగెదనని కడువడిజను అడిగిన తను మగుడనుడుగడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిమ అడుగిడు నెడలన్ నిటలాలకములంట నివుర జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదెంట్లు అళుల జోపగ చిల్కలల్ల నల్లన జేరి యోష్టబింబద్యుతులొడియనురుకు శుకములదోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీనలోకమెసగు మీన పంక్తులు దాట మెయితీగతో రాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను జయింప చక్రవాకంబులు కుచయుగంబు తాకి క్రొవ్వుజూపు మెలత మొగిలు పిరిది మెరుగు తీవయుబోలే జలదవర్ను వెనుక
చనెడునపుడు విను వీధిన్ సనుదేరగాంచిరమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వన వర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్ ఇట్లు పొడగని చనుదెంచెన్ ఘనుడల్లవాడే హరిపద్యంగంటిరే లక్ష్మీ శంఖ నినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రన్ననయే తెంచెనటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థా వక్రికిన్ చక్రికిన్ గజేంద్రుని ఆర్తి బాపడానికి ఆరాటంగా ఆకాశంలో వెళుతున్న శ్రీ మహావిష్ణువును చూచి దేవతలు అదిగదిగో మహనీయుడైన విష్ణుమూర్తి వస్తున్నాడు, అతని వెనకనే శ్రీ మహాలక్ష్మి వస్తున్నది చూడండి, అదిగో పాంచజన్య శంఖధ్వని, సర్పాలను సంహరించే గరుత్మంతుడు అదిగో వస్తున్నాడు చూడండి అనుకుంటూ నారాయణునికి నమస్కారం అంటూ నమస్కారాలు చేస్తున్నారు. అయ్యవసరంబున కుంజరేంద్ర పాలన పారవస్యంబున దేవతా నమస్కారంబులంగీకరింపక మనస్సమాన సంచారుండై పోయి కొంత దూరంబున శింసుమార చక్రంబునుంబోలే గురు మకర కుళీర మీన మిథునంబై కిన్నరేంద్రుని భాండాగారంబునుంబోలే స్వచ్ఛ మకర కచ్చపంబై భాగ్యవంతుని భాగదేయంబునుంబోలే సరాగ జీవనంబై వైకుంఠపురంబునుంబోలే శంఖచక్ర కమలాలంకృతంబై సంసార చక్రంబునుంబోలే ద్వంద్వ సంకుల పంక సంకీర్ణంబయ్యొప్పు అప్పంకజాకరంబు పడగని కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా బంపే సత్వరితాకంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధశ్చక్రమున్ చక్రమున్ దయాసముద్రుడైన హరి మొసలిని సంహరించడానికి తన మహత్తరమైన చక్రాన్ని ప్రయోగించాడు. ఇట్లు పంచిన అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుండైన వెలుంగురేని చెలువారన్ వచ్చి నీటన్ గుభుల్ గుంభధ్వానముతో కొలంకును కలంకం పొందగా జొచ్చి దుష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై ఇలా పంపగానే చక్రాయుధం సరోవరంలోని లేలేత పద్మాలను కౌగిలించుకోవడానికి వెళ్తున్న సూర్యబింబంలా వెళ్ళింది. గుభిల్లు గుభిల్లనే పెద్ద చప్పుడుతో మడుగు కలిచిపోయేలా లోపలికి దూరింది. రివ్వున మనోవేగంతో ఆ చెడ్డదైన మొసలి ఉన్న చోటును సమీపించింది. భీమంబై తలదృంచి ప్రాణముల బాపెన్ చక్రమాశుక్రియన్ హేమక్ష్మాధర దేహమున్ చకిత వన్యేభేంద్ర సందోహమున్ కామక్రోధనగేహమున్ కరటి రక్తస్రావగాహంబు నిస్సీమోత్సాహము వీతదాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్ రివ్వున పోయి చక్రాయుధం మొసలి తలని భయంకరంగా తెగనరికింది. ఆ మకరం మేరుపర్వతమంత పెద్ద దేహం కలది. అడవి ఏనుగులకు సైతం భయం కలిగించేది. కామక్రోధాలతో నిండినది. గజరాజు రక్తధారల రుచి మరిగినది. అంతులేని ఉత్సాహంతో అలసట లేకుండా పోరాడుతున్నది. గెలుపుని నమ్మకంగా కోరుకున్నది. విష్ణుచక్రం వెళ్ళి అలాంటి మొసలి శిరస్సును ఖండించి ప్రాణాలు తీసింది. ఇట్లు నిమిషస్పర్శనంబున సుదర్శనంబు మకరి తలదృంచునవసరంబున మకరమొకటి రవిజొచ్చెను మకరము మరియొకటి ధనదు మాటునడాగెన్ మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్. ద్వాదశ రాసులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది. నవనిధులలో ఉండే మకరం కుబేరుని చాటున దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు ఆదికూర్మం చాటుకు చేరాయి.
తమ ముంబాసిన రోహిణీ విభుక్రియన్ దర్పించి సంసార దుఃఖము వీట్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పాదములల్లార్చి కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పే సంభ్రమదాశాకరిణీ కరోగ్గిత సుధాంబస్నాన విశ్రాంతుడై కారు చీకటి నుండి వెలువడిన చందమామలాగా సంసార బంధాల నుండి విడివడిన సన్యాసిలాగా గజేంద్రుడు మొసలి పట్టు నుండి విడిపించుకొని ఉత్సాహంగా కాళ్ళు కదిలించాడు. ఆదరంతో ఆడ ఏనుగులు తొండాలతో పోసిన అమృత జలంతో స్నానం చేసి అలసట తీర్చుకున్నవాడై గజేంద్రుడు చక్కదనాలతో ప్రకాశించాడు. పూరించన్ హరి పాంచజన్యము కృపాంభోరాసి సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్సైన్యమున్. అంతా శ్రీ మహావిష్ణువు విజయసూచకంగా తన శంఖమైన పాంచజన్యాన్ని పూరించాడు. మొరసెన్ నిర్జరదుందుబుల్ జలరుహా మోదంబులై వాయువుల్ తిరిగెన్ పువ్వుల వాన జల్లు కురిసెన్ దేవాంగనాలాస్యముల్ పరగెన్ దిక్కులయందు జీవజయ శబ్దధ్వానముల్ నిండే సాగర ముప్పొంగే తరంగచుంబిత నభో గంగాముఖాంభోజమై. శ్రీహరి పాంచజన్యం పూరించగానే దేవతల దుందుపులు మోగాయి. పద్మాల సువాసనలతో కూడిన గాలులు వీచాయి. పూలవానలు కురిశాయి. దేవతాస్త్రీలు నాట్యాలు చేశారు. సకల ప్రాణుల జయజయధ్వానాలు నల్దిక్కులకు వ్యాపించాయి. తన తరంగాలతో సముద్రుడు ఉప్పొంగి ఆకాశగంగ ముఖపద్మాన్ని ముద్దాడి ఆనందించాడు. నిడుదయగు కేల గజమును మడువున వెడలంగదిగిచి మదజల రేఖల్ తుడుచుచు మెల్లన పుడుకుచు ఉడిపెన్ విష్ణుండు దుఃఖముర్వీనాథ. మహారాజా, విష్ణుమూర్తి తన పొడవైన చేతితో గజేంద్రుని సరస్సులోంచి బయటకు తీసుకొని వచ్చాడు. అతని మదజలధారలను తుడిచాడు. మెల్లగా దువ్వుతూ దుఃఖాన్ని పోగొట్టాడు. శ్రీహరి కర సంస్పర్శను దేహము దాహంబు మాని ధృతి కరిణీ సందోహంబు తాను గజపతి మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్. విష్ణుమూర్తి చేతి స్పర్శ వల్ల గజేంద్రుని శరీరతాపం అంతా పోయింది. గజరాజు సంతోషంతో ఆడ ఏనుగుల సమూహంతో కలిసి ఘీంకార నాదాలు చేస్తూ సొంపుగా ఉన్నాడు. కరమున మెల్లన నివురుచు కరమనురాగమున మెరసి కలయంబడుచున్ కరిహరికతమున బ్రతికిన కరపీడనమాచరించే కరిణుల మరలన్. శ్రీహరి దయ వల్ల బతికిన గజేంద్రుడు ఇదివరకులాగానే తన ఆడ ఏనుగులను తన తొండంతో మెల్లగా తాకాడు. మళ్ళీ మిక్కిలి ప్రేమగా వాటి తొండాలను తన తొండంతో నొక్కాడు. జననాథ దేవల శాప విముక్తుడై పటుతరగ్రాహ రూపంబుమాని ఘనుడు హుహూనామ గంధర్వుడప్పుడు తన తొంటి నిర్మల తనువు దాల్చి హరికి అవ్యయునకు అతి భక్తితో మ్రొక్కి తవిలి కీర్తించి కీతములు పాడి ఆదేవు కృపనుంది అందందమరియును వినత శిరస్కుడై వేట్కతోడా దళిత పాపుడగుచు తన లోకమున కేగెనపుడు శౌరికేలనంటి తడవ హస్తిలోకనాథుడజ్ఞానరహితుడై విష్ణురూపుడగుచు వెలుగుచుండే. పరీక్షిన్ మహారాజా అప్పుడు దేవల మహర్షి పెట్టిన శాపం నుండి విముక్తి కావడంతో హుహు అనే పేరు గల గంధర్వుడు ఆ కఠినమైన మొసలి రూపం విడిచిపెట్టాడు. తన పూర్వపు నిర్మలమైన రూపం ధరించాడు. మిక్కిలి భక్తితో విష్ణుమూర్తికి మొక్కి స్తోత్రాలు చేసి ఆ దేవదేవుని అనుగ్రహం పొందాడు. భక్తిగా వంచిన శిరస్సుతో మరలా మరలా నమస్కరిస్తూ సంతోషంగా పుణ్యాత్ముడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి గజరాజును చేతితో దువ్వడంతో వెంటనే గజరాజు అజ్ఞానమంతా తొలగిపోయింది. అతడు విష్ణుదేవుని సారూప్యం పొంది ప్రకాశించాడు. అవనీనాథ గజేంద్రుడా మకరితో ఆలంబుగా వించే
ముంద్రవిళాధీశుడతండు పుణ్యతముడు ఇంద్రద్యుమ్ననాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీత మౌన నియతిన్ సర్వాత్మునారాయణున్ సవిశేషంబుగ పూజ చేసెను మహాశైలాగ్రభాగంబునన్. మహారాజా, మొసలితో పోరాడిన ఆ గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే ద్రవిడ దేశపు మహారాజు. అతడు అతిశ్రేష్టమైన విష్ణుభక్తుడు. ఒక పెద్ద పర్వతం మీద మౌనవ్రతం పూని సర్వాత్మ అయిన శ్రీహరిని గూర్చి విశేషమైన పూజలు జరిపాడు. ఒక నాడా నృపుడచ్చుతున్ మనసులో నూహించుచున్ మౌనియై అకలంక స్థితి నున్నచో కలశజుండచోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధా కరీంద్రోత్తమ యోని బుట్టుమని శాపంబిచ్చ భూవల్లభా. పరీక్షిన్ మహారాజా ఒకరోజు విష్ణుమూర్తిని మనసులో ధ్యానం చేస్తూ ఇంద్రద్యుమ్నుడు మౌనంగా ఏకాగ్రచిత్తంతో ఉన్నాడు. అప్పుడు అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. రాజు తనను గౌరవించలేదని, లేవకుండా మౌనంగా ఉన్నాడని ఆగ్రహించాడు. ఓరి మూర్ఖుడా, పిసినిగొట్టు, ఏనుగు గడుపున జన్మించు అని అతనికి శాపమిచ్చాడు. మునిపతి నవమానించిన ఘనుడింద్రద్యుమ్న విభుడు కౌంజర యోనిం జననం బందెను విప్రులగని అవమానింపతగదు ఘనపుణ్యులకున్. అగస్త్య మునీశ్వరుని అవమానించిన గొప్పవాడైనట్టి ఇంద్రద్యుమ్న మహారాజు ఏనుగ్గా పుట్టాడు. అందుకే ఎంతటి గొప్ప పుణ్యాత్ములైనా సరే బ్రాహ్మణులను అవమానించరాదు. కరినాథుడయ్యనాతడు కరులైరి భటాదులెల్ల గజముగనయ్యున్ హరిచరణ సేవకతమున కరివరుణకు అధిక ముక్తి కలిగే మహాత్మా. ఓ రాజేంద్ర, ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడుగా పుట్టాడు. అతని భటులందరూ ఏనుగులుగా పుట్టారు. ఏనుగ్గా పుట్టినా కూడా అతనికి విష్ణుభక్తి వల్ల గొప్పదైన ముక్తి లభించింది. కర్మతంత్రుడగుచు కమలాక్షుగొల్చుచు ఉభయ నియత వృత్తి నుండెనేని చెడును కర్మమెల్ల శిథిలమై మెల్లనా ప్రబలమైన విష్ణు భక్తి చెడదు. భక్తుడు తన పనులు తాను నిర్వర్తించాలి, విష్ణుమూర్తిని సేవించాలి. ఈ రెండు నియమాలు సక్రమంగా పాటిస్తే క్రమంగా అతని పాపాలన్నీ నశించిపోతాయి. మిక్కిలి బలవంతమైన విష్ణుభక్తి ఎప్పటికీ నశించదు. చెడు కరులు హరులు ధనములు చెడుదురు నిజసతులు సుతులు చెడు చెనటులకున్ చెడక మనునట్టి గుణులకు చెడని పదార్థములు విష్ణు సేవా నిరతుల్. దుర్జనులకు వారి ఏనుగులు గుర్రాలు సంపదలు అన్నీ నశిస్తాయి. గుణవంతులకు ఏమీ చెడదు. సజ్జనులైన వారికి విష్ణుభక్తి మీద ఆసక్తి పోదు. అప్పుడు జగజ్జనకుండగు అప్పరమేశ్వరుండు దరహసిద ముఖ కమలయగు అక్కమలకిట్లనియే. బాలా నా వెనువెంటను హేళన్ వినువీధి నుండి ఏ తెంచుచు నీ చేలాంచలంబు బట్టుట కాలోనే మంటి నన్ను అంభోజముఖీ. లక్ష్మి, ఆకాశ మార్గంలో నా వెనకాలే విలాసంగా వస్తూ నేను నీ పైటకొంగు విడవకుండా పట్టుకొని ఉన్నందుకు నన్ను గురించి ఏమనుకుంటున్నావో ఏమో కదా. ఎరుగుదు తెరవా ఎప్పుడు మరవను సకలంబు నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరిగి మొరగక మరవక మొర ఇడిరయేని మరి అన్యములన్. ఓ వనిత, ఇది నీకు తెలుసు కదా. తెలిసి ఇతరులకు మొరపెట్టకుండా గుర్తుపెట్టుకొని నన్ను వేడుకొన్న వారిని ఎవరిని ఎప్పుడూ నేను విడిచిపెట్టను అని పలికిన అరవింద మందిరయగు అయ్యిందిరాదేవి మందస్మిత చంద్రికా సుందర వదనారవిందయగుచు ముకుందున గిట్లనియే. దేవా దేవర అడుగులు భావంబున నిలిపి కొలుచు పని నా పనిగా కోవల్లభ ఏమనియద నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతి. ఓ దేవదేవా, నీవు సమస్తానికి ప్రభువైన వాడవు. నీ పాదాలను మనస్సులో ఉంచుకొని పూజించడమే నా పని. కావున ఏమీ అనుకోకుండా నా స్వామివైన నిన్ను అనుసరించి వచ్చాను. దీనులకు యాలింపను
దీనుల రక్షింపమేలు దీవన పొందన్. దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ. ఓ దేవాధిదేవ మహాప్రభు, నీవు దీనబంధువుడవు, నీవు దీనరక్షకుడవు. దీనుల మొరలను ప్రీతితో వినడము, వారిని కాపాడడము నీకే తగి ఉన్నాయి అని మరియును సముచిత సంభాషణంబుల అంకించుచున్న అప్పరమ వైష్ణవీరత్నంబును సాదర సరస సల్లాప మందహాసపూర్వకంబుగా ఆలింగనంబుగా వించి సపరివారుండై గరుడ గంధర్వ సిద్ధ విభుదగణ జేగీయమానుండై గరుడారుఢుండగుచు హరి నిజ సదనంబునకుంజనియే అని చెప్పి శుకయోగీంద్రుడిట్లనియే. నరనాథ నీకును నాచేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజమోక్షణ కథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్కాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహువిభవమరు సంపదలు గల్గు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతిదయ్యుండు ముదము చేరుననుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే అని మరియు అప్పరమేశ్వరుండిట్లని ఆనతిచ్చే. ఎవ్వరేని అపరరాత్రాంతంబున మేల్కాంచి సమాహిత మనస్కులై నన్నును నిన్నును ఈ సరోవరంబును శ్వేతద్వీపంబును నాకుం ప్రియంబైన సుధాసాగరంబును హేమనగంబును ఇగ్గిరి కందర కాననంబులను వేత్ర కీచక వేణు లతాగుల్మసురపాదపంబులను నేనును బ్రహ్మయు ఫాలలోచనుండును నివసించియుండు అక్కొండ శిఖరంబులను కౌమోదకి కౌస్తుభ సుదర్శన పాంచజన్యంబులను శ్రీదేవిని శేషగరుడ వాసుకి ప్రహ్లాదనారదులను మత్స్య కూర్మ వరాహద్యవతారంబులను తదవతార కృత కార్యంబులను సూర్య సోమ పావకులను ప్రణవంబును ధర్మ తపస్సత్యంబులను వేదంబును వేదాంగంబులను శాస్త్రంబులను గోభూసుర సాధు పతివ్రతా జనంబులను చంద్రకాశ్యప జాయాసముదయంబును గౌరీ గంగా సరస్వతి కాళిందీ సునందా ప్రముఖ పుణ్యతరంగిణి నిజయంబును అమరులను అమర తరువులను ఐరావతంబును అమృతంబును ధ్రువుని బ్రహ్మర్షి నివహంబును పుణ్యశ్లోకులైన మానవులను సమాహిత చిత్తులై తలంచువారలకు ప్రాణావసాన కాలంబున మదీయంబగు విమల గతినిత్తునని హృషీకేశుండు నిర్దేశించి శంఖంబు పూరించి సకలామరవందిత చరణారవిందుడై విహగ పరివృఢవాహనుండై వేంచేసే విబుధానీకంబు సంతోషించనని చెప్పి శుకుండు రాజునకిట్లనియే. గజరాజమోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజ వరదుడిచ్చును గజతురగస్యందనములు కైవల్యంబున్. గజేంద్ర మోక్షం కథను భక్తితో నియమంగా చదివే వారికి గజేంద్రుని రక్షించిన శ్రీ మహావిష్ణువు ఇహలోక వైభవాలను మరియు పరలోక సౌఖ్యాన్ని అనుగ్రహిస్తాడు. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వం శ్రీ సీతారామచంద్రార్పణమస్తు.